నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కమ్యూనిస్టు పార్టీ ఎల్డీఎఫ్ బీజేపీల మధ్య రహస్య ఒప్పందం, బహిర్గతం కానటువంటి ఒప్పందం ఉంది అండర్గ్రౌండ్లో అని రాహుల్ విమర్శిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడు కదా, మరి ఏం విమర్శించండి, ఏంది ఒకసారి చూద్దాం. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ విమర్శల పదును పెంచారు. రాష్ట్రంలో అధికార ఎల్డీఎఫ్ వామపక్ష కూటమి కేంద్రంలోని బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన సంచలనమైన ఆరోపణలు చేసింది. పత్తనంతిట్ట జిల్లా ఆలూరులో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేవలం వామపక్షాలతోనే కాకుండా ఎల్డీఎఫ్ బీజేపీ కూటమితో కూడా పోరాడుతోందని ఆయన అన్నారు. పాలక్కాడ్ పర్యటనలో ప్రధాని మోదీ శబరిమల ఆలయ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని రాహుల్ ప్రశ్నించిండు. ఆలయ బంగారాన్ని కాజేశారన్న ఆరోపణలపై ప్రధాని మౌనం వహించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్నారు. కేవలం ఓట్ల కోసమే మోదీకి గుడులు, మతం గుర్తుకొస్తుందని ఎద్దేవేశాడు. ఎలక్షన్ టైంలో కూడా కాదు తిరిగేదైనా, మిగతా సమయంలో కూడా భక్తి అనకు, దైవభక్తి ఎక్కువ. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం తన వంటి ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని 36 కేసులు పెట్టి 55 గంటల పాటు విచారించాయని రాహుల్ గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం పినరై విజయన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గట్టిగా అడిగింది. కాంగ్రెస్తో ఒకేలా పొత్తుంటే ఇవన్నీ అనకపోవు, ఎల్డీఎఫ్ కూటమి వేరే ఉంది కాబట్టి ఈయన ఈ మాటలు. నిజంగా శబరిమల బంగారం గురించి ఇంతవరకు ఏ టాపిక్ వస్తలేదు. ఎలక్షన్ల ముందు రాలేదు, మరి ఎలక్షన్ తర్వాతనైనా వస్తుందా ప్రజా తీర్పును బట్టి, అది వేరే విషయం. అక్కడైతే బంగారం ఆభరణాలు అయితే స్వామివారికి పోయినాయి. అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఆభరణాలు మాయం చేసిర్రు దుర్మార్గులు. ఇక వాళ్ళు ఏమందాం, వాళ్ళని వర్ణించడానికి అసలు పదాలు కూడా సరిపోవు. అటువంటి వాళ్ళు ఉన్నారు, ద్రోహులు. మరి దాని మీద ఎందుకు ఎల్డీఎఫ్ వామపక్ష కూడా ఎల్డీఎఫ్ వాళ్ళు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? దానిపైన బీజేపీ కూడా ఎందుకు గడబడి చేయడం లేదు? ఏంటి రహస్యం? అది వచ్చినాయా, ఎక్కడి నుంచి వచ్చినాయి? అది కూడా తెలవాలి కదా ప్రజలకు, భక్తులకు. కోట్లాది మంది భక్తులు ఉన్నారు అయ్యప్ప స్వామికి, ఒకళ్ళిద్దరు కాదు, కోట్లాది మంది. ఎంతో కఠినమైన దీక్షతోటి పెద్ద పాదం నడుస్తారు, చిన్న పాదం నడుస్తారు. మరి వీళ్లకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదా ఎల్డీఎఫ్ ప్రభుత్వం కానీ లేకుంటే బీజేపీ కానీ? వీళ్ళు మౌనంగా ఉన్నారంటే ప్రజలు ఓటు రూపంలో చెప్తారు, ప్రజలు తీర్పిస్తారు. ఇక తిరస్కరణ, ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తిరస్కరణ, లేకుంటే కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తారా, లేకుంటే కాంగ్రెస్ని ఆహ్వానిస్తారా అనేది భవిష్యత్తులో ప్రజల తీర్పే చూడాలి. మనం ప్రేక్షకులు ఏమంటారు? మీరు స్వామివారి ఆభరణాలు పోయినా కూడా ఎందుకు స్పందించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ బీజేపీ? దానిపై మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. పంపిద్దాం ఎల్డీఎఫ్ విజయన్కు, ఆయనకు పంపిద్దాం. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రికి మనం పంపించే ప్రయత్నం చేద్దాం పినరై విజయన్కు. ఇట్లా మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు ఇట్లా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు నిన్ను, దానిపై చర్యలు తీసుకోమని చెప్పుదాం. ఏమంటారు? సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.